ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. దుర్మార్గులందరికీ సింహ స్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా ఈ కిరాతక మూకలకు సింహ స్వప్నంలాగా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుద్ధి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏహభావం మొదలైంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ భయం కానీ వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి, ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి అని చెప్పి బరితెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన. అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డిని అని మాట్లాడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు. అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఎస్పీల సమావేశంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి, మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి అని చెప్పి బరితెగించి జిల్లా అధికారులకు చెప్తాడు. అంటే దేవుడి సాక్షిగా అంటే దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు? ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు, ఏం పరిపాలిస్తున్నారు? ఇవాళ ప్రతిరోజు ప్రతి వారం లేదా ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ నిరోధించేటువంటి వ్యవస్థలు కానీ నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించినాయో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరూరున రాజకీయ సైకోగాళ్లు ఇవాళ ఏ రకంగా బరి తెగించి బజార్లో నడుస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అర్హులకి అన్నీ తొలగించమని చెప్పని వాళ్లే అన్ని ఆదేశాలు ఇస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి లేదా నాయకులకి ఎవరు వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నా అయితే దాడులు చేయండి, హింసించండి, భయపెట్టండి, ఊర్లోంచి పారిపోయేలాగా చేయండి, మీకు పోలీసులు అండగా ఉంటారు, లేదా ఆ పనులు కింద చేయలేకపోతే పైన నేను కేసులు కట్టిస్తాను పైనుంచి అని చెప్పని పైనుంచి ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పోనీ ఏమన్నా పరిపాలన ప్రజలకి ఏమన్నా అందిస్తున్నావా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కళ్ళ మాత్రమే వేధిస్తూ మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నావా అంటే సంక్రాంతి కల్లా గోతులు పూడుస్తా అని ఈ రోజుకి గోతులమైనటువంటి ఊర్లు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఇవాళ లెక్కలేని పరిస్థితి. ఇవాళ అదొకటే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ
రాష్ట్రంలో కిరాతకాలకు ఎగదోస్తూ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన దానిలో ఆయన చెప్తాడు. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అని చెప్పని శాసనసభ్యులు ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు. దళిత వ్యతిరేకి జగన్ అంటాడు. ఎవరు దళిత వ్యతిరేకి? ఎవరండి చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఆయన బండ్లమూడి బాబురావు మీద దారుణం చేశారు, అప్పుడు అందుకోసం అని చెప్పని ఇవాళ మన్నవ గ్రామంలో జరిగింది అని మాట్లాడతాడు. ధూళిపాల నరేంద్ర గారు గెలిచిన తర్వాత మినీ మహానాడు పెట్టుకున్నాడు. ఆ మినీ మహానాడులో ఆయన చిలక పలుకులు పలికాడు. ధూళిపాల నరేంద్ర ఆయన అంటాడు ఏమంటే, మనం గత విషయాలు అక్కడే మర్చిపోతే మీ మనుగడ కూడా ఉండదు, నాయకత్వానికే మనుగడ ఉండదు. అది మీరు మర్చిపోయిన రోజు మీతో నాకు కూడా పని లేదు. మీ నియోజకవర్గంలో అంటే మన్నవ గ్రామంలో జరిగింది, మన్నవ గ్రామస్తుల గురించి ఆయన మినీ మహానాడులో మాట్లాడాడు. మీ నియోజకవర్గంలో బాబురావు గారి మీద దాడి జరిగింది. ఆ రోజు మనం చాలా గందరగోళం చేశాం, ఎస్పీలతో మాట్లాడాం, కోర్టుల్లో కేసులు వేశాం, రకరకాలుగా చేశాం, జగన్ని అల్లరల్లరి చేశాం. కాబట్టి నేను కోరేది ఏంటంటే, దాడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద. ఎప్పుడప్పుడు గీత దాడతాకి వచ్చినప్పుడు మాత్రం భూస్థాపితం చేయాలి. మనం అనుభవించింది మర్చిపోతే మీరు అనవసరం, అర్థమైందా? కాబట్టి నాది ఆ మనస్తత్వం కాదు. నా ఆలోచనతో నడిచేట్టు ఉంటేనే నాతో నడవండి, లేకపోతే పక్కకు తప్పుకోండి. నా వల్ల కాదు అని చెప్పండి. నేను చక్కగా ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని కూడా పంపించేస్తా, అర్థమైందా? నేను ఇంకొకళ్ళని చూసుకుంటా. కాబట్టి మీరందరూ ఏదో మనం మాట్లాడుకుని ఇట్లాంటివన్నీ నా ఆలోచనకు తగ్గట్టే మీరందరూ మెసులుకోకపోతే ఇక నాతో మీకు పని లేదు, మీతో నాకు పని లేదు. ఒకరోజో, రెండో రోజో, మూడో రోజో, నాలుగో రోజో నాకు మీ విషయాలన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి ఎవరైనా లెక్క అప్పచెప్పితే ఆ లెక్క తిరిగి అప్పచెప్పాల్సిందే. అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా కావచ్చు. కాబట్టి నా ఆలోచన మేరకు మీరందరూ నడుచుకోండి అని చెప్పి ఆయన మీటింగ్ చెప్తాడు. నిన్న ఆయన ఆ మీటింగ్ అలా చెప్పి ఇవాళ ఏం చెప్తాడు, మా బాబురావు మీద మీ నాగమల్లేశ్వరరావు దాడి చేశాడు, అందుకని మేము అత్యాయత్నం చేశామని చెప్పి ఆయన చెప్తాడు. నేను ఆయన్ని అడుగుతున్నాను, ఆయన చెప్పే కథలు అయితే ఈ నాగమల్లేశ్వరరావు గారు నిజంగా కిరాతకుడే అయితే, రాక్షసుడే అయితే, దాడులు చేయించేవాడైతే, దాదాపుగా ఆ పంచాయతీ పుట్టిన దగ్గర నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఊరు సర్పంచ్లు ఎవరున్నారు? నాగమల్లేశ్వరరావు గారు, బొనిగల నాగమల్లేశ్వరరావు కుటుంబీకులు కదా. ఈ నాగమల్లేశ్వరరావు గారు గడిచిన 4 టర్ముల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనే పంచాయతీ గెలుస్తూ వస్తున్నాడు కదా. లేదా 20 ఏళ్లకు ముందు మీ తండ్రి గారు ఉన్నప్పుడు వాళ్ళ అక్కగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ సోదరుడు ఎవరో ఒకళ్ళు ప్రజలు గెలిపిస్తున్నారు కదా. అంటే ఇంత కిరాతకులైతే, నరరూప రాక్షసులైతే మీరు చెప్పేట్టుగా బాబురావు మీద దాడి నాగమల్లేశ్వరరావు గారే చేసినట్టయితే ప్రజలు ఇన్నిసార్లు ఎందుకు ఓటేస్తున్నారు? ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, ఆయన మరి ఎఫ్ఐఆర్లో ఏది నాగమల్లేశ్వరరావు గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్లో ఏముంది? ఆయన ప్రతి పనికి అడ్డం పడుతున్నాడు. చెరువులో మీ ఆదేశాల మేరకు అంటే ధూళిపాల నరేంద్ర గారి కనుసైగతో
ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంటే కిరాతకంగా పాశవికంగా మనుషుల ముసుగులో తిరుగుతున్నటువంటి సైకోల్లాగా పట్టపగలు ఆ రకంగా దాడి చేసి మరి ఎందుకు అంటే చచ్చిపోయాడని వదిలేరు కాబట్టి వాళ్ళ హాస్పిటల్లో ఆయన చావు బతుకుల మధ్య కొట్టుఆడుతున్న పరిస్థితి ఉంది తప్పితే మామూలుగా వాళ్ళు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు తప్పితే అటువంటి కిరాతకం చేసినటువంటి వ్యక్తులు నీకు అనుసైగతో ఆ ఊళ్ళో మన్నవ గ్రామంలో చెరువు మట్టి మొత్తం వ్యాపారం చేసే పరిస్థితులు జరుగుతుంటే ఈయన జిల్లా కలెక్టర్కి లేదా కోర్టుల్ని సంప్రదించి మీ సంపాదనని అడ్డుకున్నాడని లేదా ఇలాంటి మీ తప్పుడు పనులు ఏదైతే అడ్డగోలు అరాచకాలు అవినీతికి తెరలేపుతూ మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా ఎక్కడెక్కడ అడ్డుకోవటమే నాగమల్లేశ్వరరావు చేసినటువంటి పాపంగా కాక మరేంటి నేను అడుగుతున్నాను. మరి నాగమల్లేశ్వరరావు గారు బాబురావు మీద దాడి చేసినాడు అయితే అనుకుంటే మరి వాస్తవంగా దాడి చేసిన వీళ్ళు ఆ రోజు 2019-24 మధ్యలో మీరు చెప్పేటువంటి బాబురావు గారి మీద ఇవాళ మీరు రెచ్చగొట్టి పంపించినటువంటి కిరాతకంగా పైశాచికంగా చచ్చిపోయాడని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళినటువంటి ఆ ముద్దాయిల యొక్క తండ్రి బాబురావు గారు లేదా అన్న బాబురావు గారు ఆ బాబురావు గారి మీద దాడి చేసి కొట్టుతంటే ఆ రోజు అడ్డుపడింది ఎవరు? ఆ గ్రామస్తులకు తెలీదా? ఆ రోజు నాగమల్లేశ్వరరావు గారు కనుక అడ్డుపడి ఆపకపోతే వాళ్ళ ఊర్లో అందరూ మాట్లాడేటువంటి పరిస్థితులు. ఆ రోజు బాబురావుని కాపాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు రాయుడు. వీడన్నీ మంచి మంచి అంటాడు నాగమల్లేశ్వరరావు గారు ఎందుకని చెప్పని ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారు. ఏమైంది వీడు మంచి నాగమల్లేశ్వరరావు మంచి ఏమైంది? ఆ రోజు కొంతమంది అంటే కొట్టే ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడి మీద పడి అతన్ని కాపాడి అతనికి ప్రాణాలకు ఇబ్బంది జరగకుండా కాపాడినాడు నాగమల్లేశ్వరరావు. అయితే అతని మీద దాడి చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడున్నారు? ధూళిపాళి నరేంద్ర గారు నీ వెనకాల తిరుగుతున్నారు కదా, నీ పచ్చ జెండా మోస్తున్నారు కదా. ఆ రోజు ముద్దాయిలందరూ నాగమల్లేశ్వరరావు తప్పితే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవాళ ఆ ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? మీ వెనకాల బాబురావు గారి మీద దాడి చేశారని చెప్పని ఓకే దుఃఖాలు పోతున్నావు కదా, ఆ దుఃఖాలు నువ్వు దుఃఖాలు పోయే దుఃఖాలకి బాబురావు గారి మీద దాడి చేసిన ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? నీకు చెంచాగిరి చేయట్లేదా? నీ జెండా మోయట్లేదా? నీకు జిందాబాదులు జైలు కొడతా నీ వెనకాల తిరుగుతున్నారు కదా. ఇవాళ ఈయన మంచి పద్ధతి కౌలు చెప్తున్నాడు ధూళిపాళి నరేంద్ర గారు. మీకు అలవాటు అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మీకు ఎక్కడ రాజకీయంగా గ్రిప్పు దొరకట్లేదు, ఎక్కడైతే మీకు రాజకీయ పలుకుబడి దొరకట్లేదు. ఇవాళ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ కిరాతకం, ఈ ఘాతకానికి కారణం ఏంటి? ఆ మన్నవ గ్రామం ఎంత మీరు 164 సీట్లు గెలిచినా కూడా ఆ మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన మాట వాస్తవమా అవునా కాదా? అంటే మీకు అనుకూలంగా ఈ రోజుకి మారినటువంటి లేదా మీ రాజకీయానికి అండగా లేనటువంటి ప్రతి గ్రామంలో చీలకొట్టడం, ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు చేయించడం, తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం, లబ్ధి పొందటం, టీడీపీకి మెజారిటీ తెచ్చుకోవటం, మీకు మెజారిటీ తెచ్చుకోవటం. ఇదే కదా మీ ఎత్తుగడ, మీ ఆలోచన, మీ సరళి. ఆ పొన్నూరు మండలంలో మన్నవ గ్రామానికి పక్కనే ఉన్నటువంటి వెల్లలూరులో చరిత్ర ఏం చెప్తుంది? వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? బండి వెంకటేశ్వర గారు జీవించే ఉన్నారు కదా. వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? 6 మర్డర్లు ఎందుకైనాయి?
ఎవరి వల్లనేని అంటే ఆ గ్రామం మనకు మెజారిటీ రావట్లేదు, గ్రామంలో మనకి సందు దొరకట్లేదు, కాబట్టి రెచ్చగొట్టడం, హత్యలు చేయించటం, వర్గాలుగా మొక్కలుగా ఫ్యాక్షన్లుగా ఆ ఊరు నరుక్కు చావటం, దానిలోంచి రాజకీయంగా లబ్ధి పొందటం, ఓట్లుగా మీరు గుద్దుకోవటమో లేదా ఓట్లుగా మెజారిటీ తెచ్చుకోవటం. ఇదే కదా ముసుగులు వేసుకుని చేసేటువంటి ఇవాళ నీతి కబుర్లు పత్తిత్తు ట్వీట్లు చేస్తూ మన చరిత్ర ఇదే కదా. బండి వెంకటేశ్వర లాంటి పెద్దోళ్ళు ఎంతోమంది సజీవ సాక్ష్యాలుగా కథలుగా చెప్పేవాళ్ళు మన నియోజకవర్గాల్లో లేరా అని అడుగుతున్నాను. ఉన్నారు కదా. ఇవాళ ఇంత కిరాతకాలు చేస్తున్నటువంటి, దుర్మార్గాలు చేస్తున్నటువంటి నరరూప రాక్షస పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని ప్రజలు జపం చేసే పరిస్థితి. ఇవాళ ఈ రకమైనటువంటి తప్పుడు పరిపాలన ఇవాళ ఆయన చెప్తాడు అది జరిగింది ఇది జరిగిందని. ఒక్కసారి ఈ కిరాతకాన్ని ఒకసారి చూడండి. ఎంత పైశాచికంగా, ఎంత కిరాతకంగా మనుషుల ముసుగులో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ సైకోగాళ్ళు ఎంత కిరాతకంగా ఉన్నారో ఒకసారి చూడండి. రప్ప అంటే తప్పన్నోడు ఎవరు? వీడు ఎవడరా మీరందరూ? ఇదంతా ఎవర్రా మీరు? రప్ప అంటే తప్ప ఏంటిది? ఇది మనుషుల ఇళ్ళు? ఇది తప్పు కాదా? ఇది కళ్ళతో చూడగలరా ఎవరన్నా? ఈ కిరాతకాన్ని కళ్ళతో చూడటం అవుతుందా? ఇది తప్పు లేదా? ఇది చాలా మంచి పనా? సుపరిపాలన ఇది? ఇదేనా సుపరిపాలన అని అడుగుతున్నాను. తోలడుగు ఇది. సిగ్గుపడరా? ఇటువంటి దాన్ని, ఇటువంటి కిరాతకాలని, హత్యల్ని, హత్యాయత్నాల్ని, మనుషుల్ని క్రూరాతి క్రూరంగా మట్టు పెట్టేటువంటి చర్యల్ని మీరు కొనసాగిస్తూ పోలీసులు ఏమైపోయారు? ఎయిర్పోర్టులోకి వెళ్ళి పట్టుకొచ్చేస్తూ ఉంటారు. ఈ పోలీసులు అంటే ఇవాళ ఉన్నటువంటి చాలామంది పోలీసులు అమ్మాయిలు కనపడలేదని తల్లిదండ్రులు వచ్చి మొత్తుకుంటే పట్టుకోరు. మా అమ్మాయిని వేధిస్తున్నాడు, ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు. చంపేశాక వచ్చి శవ పంచనామా చేయడానికి మాత్రమే వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట. నాకు అర్థం కాదు, ఇదేం పోలీసింగ్? అంటే రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడకపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా. ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట. ఇదేం పోయే కాలం అని అడుగుతున్నాను. అంటే పోలీసింగ్ పనిచేయరా? ఉద్యోగం చేయరా? పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం, కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తాకంటే అతనేమో షూటింగ్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు, దొరకడు, చిక్కడు దొరకడు. ఓ సినిమా తీయాలి ఇక. చిక్కడు దొరకడు. చంద్రబాబుకి ఎప్పుడున్నా మాత్రం రాజకీయంగా ఆపద వస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు. ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటా. చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుగులోంచి బయటకు వస్తారు. మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలీదు. ఇతనైతే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు గిటోలు, షూటింగ్ అని. షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఇవాళ ఇక్కడ వైద్య విద్యలో అవకాశాలు దొరక్క డాక్టర్ అవ్వాలని చెప్పని సంకల్పం. బాల్యం నుంచి నేను డాక్టర్ అవ్వాలి,
నేను మనుషుల ప్రాణాలు కాపాడాలి, వైద్యం చేయాలి అనేటువంటి కసితో, సంకల్పంతో ఇక్కడ సీటు దొరకపోతే విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల చెమటోడ్చిన రూపాయితో కూడబెట్టి, అమ్మా నాన్న చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన రూపాయితో విదేశాల్లో చదువుకొస్తే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష పాస్ అయితే ఇవాళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా పైశాచికంగా, ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని చెప్తున్నా. వైసీపీ వాళ్ళకి నరకాసుర ప్రభుత్వమే, ఎవరికి పడితే వాళ్ళకి, ఈ రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇది నరకాసుర ప్రభుత్వం. ఎన్నికల ముందు ఉద్యోగస్తులకి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి ఈ ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి రాజకీయ శక్తులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి డిఏలు ఎవరు, లేదా వాళ్ళకి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయరు, ఐఆర్ ఎవరు, ఇంకేమన్నా ఉంటే ట్రాన్స్ఫర్లు, వేధింపులు, సస్పెండ్లు ఇవాళ గాలిలో పెడతాం. కొత్త పొగడలు భారతదేశంలో ఎక్కడ ఈ నరకాసుర పాలనలో తప్పితే ఎక్కడా చూడం. ఆడికి ఉద్యోగం ఉండదు, ఎక్కడ జీతం రాదు. రోజు పొద్దున్నే డీజీపీ ఆఫీసులో కూడా కొంతమందిని వేశారు, ఐపీఎస్ఎల్ని లేదా డిఎస్పీలని, గ్రూప్ 1 ఆఫీసర్ని. రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి. ఏది విజిటర్స్ వస్తారు కదా, సందర్శకులు వస్తారు అర్జీలు ఇచ్చుకుంటాకి, కలవటాకి, బాధలు చెప్పుకుంటాకి. అక్కడ పొద్దున్న 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు అక్కడ కూర్చోవాలంట, కూర్చుని ఇంటికి వెళ్ళాలంట. ఇది గడిచిన సంవత్సర కాలంగా అనేక డిపార్ట్మెంట్లో జీతం లేకుండా, ఉద్యోగం లేకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అనేక మందిని ఈ రకంగా వేధించుకు తింటున్నటువంటి, వేధింపులు గురవుతున్న వారందరికీ కూడా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఇంకేమవుతుందని అడుగుతున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎర్ర బుక్ పేరుతో జరుగుతున్నటువంటి ఎర్రి పరిపాలన నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈనాడు ఆయన రామోజీరావు గారు కీర్తిశేషులు అయిపోయారు, వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు, ఆయన రాస్తాడు. ఇది పేపరా? వెంటాడుతున్న వైకాపా పాపం అంట. నాడు తప్పుల తడకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్, పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు, కూటమి ప్రభుత్వంలో సరిచేయాలంటూ వేడుకోలు, సుపరిపాలనలో తొల్లెడుగులో నేతలకు వినతులు. మీ పాపం ఏం మూట కట్టుకెళ్తున్నారు ఏంటి అసలు? సంవత్సరం అయింది కదా మీరు, అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు వెళ్ళామనుకుంటున్నారు ఏంటి? నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ ప్రజల్లోకి వెళ్తున్నారేంటి బాబు మీరు? సంవత్సరం అయింది. సంవత్సరం నిండిన తర్వాత వైకాపాలో మా పథకం రాలేదన్నారు. నేను రామోజీరావు గారి అబ్బాయిని ప్రశ్నిస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఏదైతే గైడ్ లైన్స్ పెట్టాడో అదే గైడ్ లైన్స్ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? మా ప్రభుత్వం మంచిది కాకపోతే, మేము పెట్టిన నియమాలు మంచివి కాకపోతే అదే 6 స్టెప్ వ్యాలిడేషన్ మీరు 8 స్టెప్ వ్యాలిడేషన్ చేశారు. అదే మేము పెట్టిన